గలతీ పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతం దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం, తండ్రి చిత్తం ప్రకారం ఆయన మన పాపములతో అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు ఆయన? మన పాపముల నిమిత్తం మరణానికి శిలువకు అప్పగించుకున్నాడు ఆయన. మనం చేసే పాపాలన్నీ చేస్తాం, మళ్ళీ చేయలేదన్నట్టు ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఈ పాపాలు ఒప్పుకుంటావో ఈ పాపాలను క్షమిస్తాడు. మన పాపాల నిమిత్తం ఆయన శిలువకి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో ఎందరో ఉన్నారు దేవుళ్ళు అనేవాడు, ఎందరో ఉన్నాడు. మన పాపాలను దేవుడు మరణించాడా? మన దేవాది దేవుడు మన కోసం ఏం చేశాడు? మరణించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన శిలువగా ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మోకరించి అడుగుతామో మన పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మన కోసం ఎవరు ప్రాణం పెట్టలే. మన స్నేహితులు మన కోసం ప్రాణం పెట్ట, మన చుట్టుపక్కల మన కాడుకు ధనవంతా అయిపోయిందా మన చుట్టూ తిరుగుతారు, కానీ మన కోసం ఎవరు ప్రాణం పెట్టరు. మన దేవాదేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మనం ఏం చేయాలి? మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఆయన క్షమించడు. ఆయన మన పాపాల నిమిత్తమే తండ్రి మాట కోసం ఆ మహిమ నుంచి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి మరణించాడు ఆయన. కనుక మన పాపాలు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో మన పాపాలని క్షమిస్తాడు. మన కొంతమంది పాపాలు తప్పులు ఒప్పుకోకుండా బలాలు చేవేస్తాడు. బలా తీసుకున్నారు, మళ్ళీ బలా తర్వాత మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ అదే కంటిన్యూ. మరి ఎందుకు బలా తీసుకునేది? బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా మార్చాలి, హృదయాన్ని కడుక్కోవాలి. నువ్వు ప్రభు బలాలు చేవేసినప్పుడు హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా లేకుండా మళ్ళీ బలాన్ని తీసుకున్న తెల్లారి వచ్చి మళ్ళీ ప్రతి ఒక్కటి కంటిన్యూ. వల్ల ఏం చేసేవాళ్ళు అది చేయడమే. వల్ల సెల్ చూసేవాళ్ళు సెల్ చూడటం, టీవీ చూసేవాళ్ళు టీవీ చూడటం, చూపు ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, పడక ద్వారా చేసేది చేస్తూనే ఉంటారు. ఏది? బాప్తిసం తీసుకొని బలాన్ని తీసుకొని. ఆయన మన కోసం చనిపోవడం అవసరం అసలు? చాలా మంది